వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. ఇప్పుడు మేడారం జాతర అనేది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది అన్యాయానికి వ్యతిరేకంగా సాగించిన వీరోచిత పోరాట చరిత్ర. ఈ జాతర నేపథ్యము మరియు ప్రభుత్వం చేపడుతున్న తాజా అభివృద్ధి పనుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. మేడారం జాతర చరిత్ర నేపథ్యం చూసుకున్నట్లయితే సుమారు 13వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తుల కాలంలో ఈ కథ ప్రారంభమవుతుంది. సమ్మక్క జననం. స్థానిక కథనం ప్రకారం అడవిలో వేటకు వెళ్ళిన కోయ గిరిజనులకు ఒక పులి పక్కన ఆడుకుంటున్న పసిపాప కనిపించింది. ఆ పసిపాపయే సమ్మక్క. ఆ పాప చుట్టూ అద్భుతమైన కాంతి ఉండడంతో ఆమెను దైవంగా భావించి తెగ పెద్ద తన కూతురిగా పెంచుకున్నాడు. వివాహం. సమ్మక్కను కాకతీయుల సామంతుడైన మేడారం పాలకుడు పగిడిగిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ, నాగులమ్మ అనే 2 కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మించారు. పోరాటం. అప్పట్లో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ కాకతీయ రాజులు గిరిజనులపై అధిక పన్నులు విధించారు. దీనిని ఎదిరించిన పగిడిగిద్దరాజుపై కాకతీయ సైన్యం యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధంలో పగిడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. సమ్మక్క కుమారుడు జంపన్న వీరోచితంగా పోరాడి గాయపడి సంపంగి వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అందుకే ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. గిరిజనులు ఇప్పటికీ ఆ నీరు ఎర్రగా ఉండడం జంపన్న రక్తమేనని నమ్ముతారు. సమ్మక్క అంతర్ధానం. యుద్ధంలో శత్రువుల వెన్నుపోటుకు గురైన సమ్మక్క గాయపడి చిలుకల గుట్ట వైపు వెళ్తూ మాయమైపోయింది. అక్కడ వెతికిన గిరిజనులకు ఒక కుంకుమ భరణి దొరికింది. దీనినే సమ్మక్కగా భావించి 2 ఏళ్లకోసారి జాతర జరపడం ఆచారంగా మారింది. ప్రభుత్వ అభివృద్ధి పనులు మరియు సంస్కరణలు. మేడారం జాతరను 1996లో తెలంగాణ రాష్ట్ర పండుగగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తించారు. ప్రస్తుతం 2026 జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడారం జాతర కోసం సుమారు 251 కోట్లను కేటాయించింది. మేడారం అభివృద్ధికి ఒక ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దీని ద్వారా తాత్కాలిక ఏర్పాట్ల కంటే శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గద్దెల విస్తరణ. భక్తుల రద్దీని తట్టుకోవడానికి సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని దాదాపు 2.5 రెట్లు విస్తరించారు. శాశ్వత నిర్మాణాలు. గతంలో గద్దెల వద్ద సిమెంటుతో చేసిన కట్టడాలు ఉండగా ఇప్పుడు వాటిని తొలగించి 100 ఏళ్ల పాటు చెక్కు చెదరని రాతి కట్టడాలను నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరము జాతర తేదీలు. జనవరి 28 సారలమ్మ గద్దెపైకి వస్తుంది. జనవరి 29 సమ్మక్క దేవత గద్దెపై ప్రతిష్ఠ జరుగుతుంది. జనవరి 30 భక్తులు బంగారం సమర్పించుకోవడం జరుగుతుంది. జనవరి 31 దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ.